చక్కగా కాంప్రమైజ్ చేస్తాను. ఎప్పుడో మీతో ఇప్పుడు మేడం చంద్రబాబు నాయుడు గారు ఒకటే పాలసీ పెట్టుకున్నారు. మాకు కేంద్రంలో మంత్రులు కావాలా, గవర్నర్లు కావాలా, లేకపోతే బోర్డు చైర్మన్లు కావాలా, ఇవి ఎక్కువ ప్రాధాన్యత నేను పెట్టుకోను. మనకు కావాల్సింది రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రానికి ముఖ్యంగా నిధులు కావాలి, రాష్ట్రానికి ముఖ్యంగా ప్రాజెక్టులు కావాలి, రాష్ట్రానికి మెట్రో లైన్ కూడా విశాఖపట్నం విజయవాడలో మెట్రో లైన్ రావాలా, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం సరిపడినటువంటి నిధులు రావాలా. ఈ రకమైనటువంటి అనేక పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు వచ్చి ఉద్యోగ కల్పన జరగాల, రాష్ట్రం సుభిక్షంగా ఉండాల. మనం ఏమైతే ఎన్నికల ప్రణాళికలు అంశాలు పొందుపరిచామో వాటిని సాకారం చేసుకోవడానికి కేంద్రం సహకారం తీసుకోవాలి. అంతేగా నలుగురికి గవర్నర్లో ఇంకో ముగ్గురికి కేంద్ర మంత్రులు ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు. ఏదో కొంత ఉంటుంది, నేను కాదంటలేదు, వాటికి నా ప్రాధాన్యత లేదు. అంటే ఇప్పుడు 40 గంటల తర్వాత వచ్చిన తర్వాత ఒక డీటెయిల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఇది అడిగాం, ఇది అయిని, ఇది వచ్చిన ఒక డీటెయిల్డ్ ప్రెస్ ని అడ్రస్ చేస్తారా? అంటే ఢిల్లీలో నుంచి వచ్చాక మొత్తం అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ కూడా విలేకరులు అడుగుతారు, అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రెస్ బిట్ ఆ బ్లాక్ అండ్ వైట్ లో చెప్తారు, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీ వెళ్ళాడు 32 సార్లు 30 సార్లు వెళ్ళాడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఒక్క ప్రెస్ మీట్ అక్కడ అడ్రస్ చేయాల. మీరు ఇందాక చెప్పారు కదా డేట్ ను మార్చి. అదే అందుకే ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంత డీటెయిల్డ్ గా ఒక పీసీ అడ్రస్ చేస్తారా, వచ్చి ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్, మేము అడిగాం. ఎందుకంటే ఈ అజంప్షన్స్ ఇల్యూషన్స్ వదిలేకుండా గతంలో ఎల్లు వచ్చినప్పుడు కూడా అడ్రస్ చేశారు కదా మేడం, అమరావతిలో చేశారు కూడా. ఈసారి కూడా అలాగే చేస్తారు. నేను అంటున్నాను మీకు, ఖచ్చితంగా దసరా కానుకలే తెస్తాడు ఆయన. సరే సార్, కాదు కానుకలే తెస్తాడు, ప్రజలు కూడా సంతోషిస్తారు, అందులో ఎటువంటి అనుమానమే లేదు. అందుకే దసరా కానుకలు ఏంటనేది కూడా పూడి తిరుపతిరావు గారు చెప్పాలి. అంటే ఉన్న లోన్లన్నింటినీ గ్రాంట్లుగా వేసేస్తారా, లేకపోతే అన్ని గ్రాంట్లు ఇచ్చేస్తారా, లోన్లు ఎత్తేస్తారా? అది కూడా కదా దసరా కానుకలు అంటే. పూడి